శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక ఎమోషనల్ రోజు. ఎందుకంటే 37 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్కి గుండెకాయ లాంటి వ్యక్తి, మనందరి ఆత్మీయులు శ్రీ అశోక్ కుమార్ గారు ఈ రోజుతో పదవీ విరమణ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడే ప్రతి ఆపరేషన్లో వెనుక ఉండి సహాయం చేసిన చెయ్యి, పేషెంట్కి ధైర్యం చెప్పిన మాట. అలాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు మనం సన్మానం చేస్తున్నాం. అశోక్ కుమార్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు వేలాది ఆపరేషన్లు, లెక్కలేనన్ని రాత్రి డ్యూటీలు, ఎమర్జెన్సీ అంటే నేనున్నాను అని ముందు నిలబడే మనిషి, సర్జన్కి కావాల్సిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ సెకనులో అందించే నైపుణ్యం, పేషెంట్ భయపడితే అన్నా నేనున్నాగా అనే భరోసా ఇచ్చే మనసు. అందుకే డాక్టర్లు అంటారు, ఓటీలో అశోక్ ఉంటే మాకు సగం టెన్షన్ ఉండదు అని. 35 ఏళ్ళు ఒక సంస్థకు, ఒక వృత్తికి ఇచ్చిన అంకిత భావానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు మన అందరి గౌరవనీయులైన సూపరింటెండెంట్ గారి చేతుల మీదుగా అశోక్ కుమార్ గారిని సన్మానిస్తున్నాం. శాలువతో సత్కారం, జ్ఞాపికను అందజేయడం మరియు పూలదండతో స్వాగతం. ఒక ఉద్యోగికి ఇది వీడ్కోలు కాదు, ఒక కుటుంబ సభ్యుడికి ఇచ్చే గౌరవం. అశోక్ గారితో పనిచేసిన ప్రతి ఒక్కరికి చెప్పడానికి 100 జ్ఞాపకాలుంటాయి. కొందరు ఆయన క్రమశిక్షణ గురించి చెప్తారు, కొందరు ఆయన మానవత్వం గురించి చెప్తారు. ఇవన్నీ కలిపితేనే అశోక్ కుమార్ గారు. ఇన్ని సంవత్సరాల అనుభవాన్ని, అనుబంధాన్ని మాతో పంచుకోవడానికి ఇప్పుడు అశోక్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఉద్యోగం రిటైర్ అవ్వచ్చు, కానీ సేవ మాత్రం ఎప్పటికీ రిటైర్ అవ్వదు. అశోక్ కుమార్ గారు మీ రెండో జీవితం ఆరోగ్యంగా, సంతోషంగా కుటుంబంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అధికారులు, కుటుంబ సభ్యులు, అశోక్ కుమార్ గారి భార్య గిరిజమ్మ, కొడుకులు రవికుమార్, సందీప్, కూతుర్లు శ్రవంతి, జోష్న